పప్పు ఉడకని ఇల్లు, కంది పండని చేను దాదాపు ఉండదనే చెప్పాలి. ఎందుకంటే అమ్మకానికి కాకపోయినా ఇంటి అవసరాలకైనా గట్ల వెంబడి కంది చెట్లను నాటుతుంటారు మన రైతులు. ఖరీఫ్లో ఏక పంటగానే కాకుండా పెసర, మినుము, సోయా చిక్కుడు, వేరుశెనగ లాంటి పైర్లతో మిశ్రమ పంటగా కూడా కందిని సాగు చేస్తుంటారు. ఖరీఫ్లో వర్షాధారంగా ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాలతో పాటు తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది కంది. అయితే అపరాలు పండించే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఉత్పత్తి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. దీనికి ప్రధాన కారణం ఎండు తెగులు. అప్పటిదాకా పచ్చగా ఉన్న కంది హఠాత్తుగా పసుపు రంగుకు మారి ఎండిపోతుంది. దీంతో చేతికి వచ్చిన పంట నోటికి రాకుండా పోతుంది. ఈ ఎండు తెగులు నివారణకు సమస్య వచ్చినప్పుడు హడావుడి పడకుండా నేలలు, విత్తనాల ఎంపిక నుంచే జాగ్రత్త పడాలంటారు శాస్త్రవేత్తలు. మరి కందిలో ఎండు తెగులు రాకుండా ఇప్పటి నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు అందిస్తున్నారు తాండూరు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త యమున. నేల ద్వారా కందిలో సంక్రమించే వ్యాధుల గురించి మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా ఎండు తెగులు, ఫైటోప్తెరా స్టెమ్ బ్లైట్ అని పిలుచుకుంటాము, లేకపోతే ఫైటోప్తెరా మనకు సీడ్లింగ్ బ్లైట్ అని కూడా, తర్వాత మనకు మ్యాక్రోఫోమినా బ్లైట్ అనేటివి ముఖ్యంగా మనకు నేల ద్వారా మరియు విత్తనం ద్వారా సంక్రమించే తెగులుగా చెప్పుకుంటున్నాము. కంది పండించే ఏ ప్రాంతంలో అయినా ప్రధానంగా ఆశించే తెగులు ఎండు తెగులు. ఫ్యుజేరియం అనే శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. ఇది ముఖ్యంగా నేల ద్వారా మరియు విత్తనం ద్వారా కూడా సంక్రమిస్తుంది. పొలంలో ఉన్న పంట వ్యర్థాల ద్వారా కూడా మనకు దీంట్లో ఆ శిలీంధ్రం అనేది సర్వైవ్ అయ్యి నెక్స్ట్ మనకు క్రాప్ వేసినప్పుడు దానికి సంక్రమించే అవకాశం ఉంటుంది. లక్షణాలు ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే పంట పూత దశలో, కాయ దశలో ఉన్నప్పుడు మొక్క మొత్తం వడిలిపోవడం స్టార్ట్ అవుతుంది. అంటే పాక్షికంగా కూడా వడిలిపోయినట్టు కనిపించి తర్వాత పూర్తిగా ఎండిపోతుంది. కంప్లీట్గా కింద నుంచి పై వరకు కూడా మొక్క ఎండిపోవడం జరుగుతుంది. వేరు వ్యవస్థ నుంచి కాండం నేలకి ఆనుకొని ఉన్న దగ్గర నుంచి పై వరకు మనకు ఉదారంగులో మనకు ఒక లైన్ లాగా కనిపిస్తుంది అన్నమాట. నివారణ చర్యలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది మనకు నేల ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి పంట మార్పిడి అనేది చాలా ప్రధానము. మిల్లెట్స్ అంటే మనకు జొన్న కానీ, బాజ్రా ఇలాంటి పంటలతోటి మనము పంట మార్పిడి చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా పాటించాల్సినది విత్తన శుద్ధి కోసం మనం ట్రైకోడర్మా అనే పౌడర్ శిలీంద్రనాశిని 10 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి కొంతవరకు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ట్రైకోడర్మాను మనము నేలకు కూడా, అంటే భూమిలో కూడా మనము పెంపొందించుకోవచ్చు. దీనికి గాను మనకు ముందుగా పశువుల ఎరువుకి అలాగే ఈ ట్రైకోడర్మాని కలిపేసి మనం ఒక 20 రోజులు పెట్టుకొని కలియబెట్టు ఆ శిలీంధ్రం పెరిగిన తర్వాత నేలకు వేసుకున్నట్లయితే మనకు నేలలో కూడా దీని సంతతి వృద్ధి చెంది మనకు వ్యాధిని కలిగించే శిలీంద్రనాశనంతో పోరాడి మనకు వ్యాధిని తగ్గించే ఆస్కారం కలుగుతుంది. కొంతవరకు తట్టుకునే రకాలు కూడా ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా మనకు తాండూరు పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయిన TDRG 59 తెలంగాణ కంది 3 అనే రకం కూడా ఉంది. ఇది కూడా మనకు అలాగే ఆశ అన్న కంది రకం కూడా సమర్థవంతంగా మనకు ఎండు తెగుల్ని తట్టుకుంటున్నాయి. కాబట్టి రైతులందరూ ఈ విషయాన్ని గమనించుకొని ఈ యాజమాన్య పద్ధతులు చేపట్టవలసిందిగా కోరుతున్నాను.